హలో ఎవ్రీవన్, నేను మీ కృష్ణాని. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ కిచెన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చనా ఫ్రై. ఎలా చేసుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఫుల్గా స్కిప్ చేయకుండా చూసేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కప్పుతో శనగలు తీసుకోవాలి. ఇది ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఈ శనగల్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇవి తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకొని విజిల్స్ వేయించుకోవాలి. ఒక 5-6 విజిల్స్ అయితే సరిగ్గా సరిపోతాయి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా ఉడకాలి. శనగలన్నీ వాటర్లోంచి తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, చిటికెడంత పసుపు, తగినంత సాల్టు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇవి మొత్తం శనగలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ శనగల్ని ఒకటిగా వేసుకుంటూ ఉండాలి. ఇవి మొత్తం విడివిడిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మిగిలినవన్నీ కూడా ఇలా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా అన్నీ అయిపోయాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 5-6 వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి పక్కన పెట్టుకోవాలి. చనాలోకి వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, సింపుల్గా చనా ఫ్రై ఈజ్ రెడీ. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. నా వీడియో ఫుల్గా చూసినందుకు చాలా థ్యాంక్స్. నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.